ఆచి చికెన్ మసాలా. హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది. సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే. ఈ రోజుల్లో అదేగా ఎక్కువ జరుగుతోంది. అవసరం కోసం, అవకాశం కోసం. కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం. ఎంతలా అంటే ఇది చూడాల్సిందే. ఆ పిల్లాడికి ఎంఆర్ఐ స్కాన్ చాలా ముఖ్యం. కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు. వెళ్ళనని మొరాయిస్తున్నాడు. కన్నవాళ్ళు ఎంతగానో బ్రతిమలాడుతున్నారు. వైద్యులు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ వినట్లేదు. ఆ టైంలో నేను నీతో ఉన్నాను అని తన స్నేహితుడు వచ్చాడు. నేను నీకు తోడుగా ఆ మిషన్లోకి వస్తానని అతన్ని పట్టుకొని ఆ మిషన్ లోపలికి వెళ్ళాడు. ఆ స్నేహితుడి స్పర్శ చాలు కొండంత ధైర్యం ఇచ్చింది ఆ పిల్లాడికి. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో మాత్రమే కనిపిస్తుంది కదా. మీరేమంటారు? హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది. సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే. ఈ రోజుల్లో అదేగా ఎక్కువ జరుగుతోంది. అవసరం కోసం, అవకాశం కోసం. కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం. ఎంతలా అంటే ఇది చూడాల్సిందే. ఆ పిల్లాడికి ఎంఆర్ఐ స్కాన్ చాలా ముఖ్యం. కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు. వెళ్ళనని మొరాయిస్తున్నాడు. కన్నవాళ్ళు ఎంతగానో బ్రతిమలాడుతున్నారు. వైద్యులు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ వినట్లేదు. ఆ టైంలో నేను నీతో ఉన్నాను అని తన స్నేహితుడు వచ్చాడు. నేను నీకు తోడుగా ఆ మిషన్లోకి వస్తానని అతన్ని పట్టుకొని ఆ మిషన్ లోపలికి వెళ్ళాడు. ఆ స్నేహితుడి స్పర్శ చాలు కొండంత ధైర్యం ఇచ్చింది ఆ పిల్లాడికి. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో మాత్రమే కనిపిస్తుంది కదా. మీరేమంటారు?